Good morning, officers. Time for today's current affairs video. 18 July 2025. 5 to 6 important topics are there. Let's have a quick glance at each one of it. సో అసలు ఈరోజు ఏం టాపిక్స్ కవర్ చేస్తున్నామో ఒక క్విక్ గ్లాన్స్ కొడదాం. సో టాపిక్స్ ఫర్ టుడే: నావిగేటింగ్ న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ విత్ సోషల్ మీడియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ యువర్ ఎస్ఏకి చాలా పనికి వస్తుంది ఇది. సో ఎస్ఏకి చాలా స్కోప్ ఉంది ఈ టాపిక్కి. సో 250 మార్క్స్ మంచిగా రాదు. నెక్స్ట్, రష్యన్ ఆయిల్ ఇండియా కాల్స్ అవుట్ డబుల్ స్టాండర్డ్స్ ఆఫ్ యుఎస్. సో యుఎస్ టూ మచ్ చేస్తుంది కాబట్టి ఇండియా వాళ్ళు గ్లోబల్గా యుఎస్ వాళ్ళని ఇక మీరు డబుల్ గేమ్ చాలు, హిపోక్రసీ చాలు అని చెప్పి డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ల్యాబ్ గ్రోన్ సెల్స్ హెల్ప్ ఇన్సులిన్ అండ్ డయాబెటీస్. వెరీ బ్యూటిఫుల్, ఇంట్రెస్టింగ్ అండ్ పనికొచ్చే టాపిక్ ఇది, ప్రజలకి పనికొచ్చే టాపిక్ ఇది. నెక్స్ట్, టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్. దీంట్లో చాలామంది లేబర్ ఫోర్స్ ఉంది ఆన్ దీస్ టెక్స్టైల్స్. సో టెక్స్టైల్ ఇండస్ట్రీ డౌన్లో ఉంది. సో దానివల్ల చాలామంది జీవితాలు ఇటు అటు అవుతున్నాయి, తారుమారు అవుతున్నాయి. సో దాని ప్రకారంగా ఒక మంచి ఆర్టికల్. ఫోర్త్, ఇదంతా ఫ్యాక్ట్ బేస్డ్ బేసికల్గా. రీజన్స్ 2-3 ఉంటాయి, అవి తెలుసుకుంటే సరిపోతుంది యూపీఎస్సీ. కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ యూఏపీఏ upheld by Bombay High Court. So this is another important topic. Prevention of terrorist activities అన్నీ కూడా దీని కింద వస్తాయి. So these are all the major topics we will be covering today. 3 of them are very important for your mains, 1 for essay and 1 prelims question వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇది మేజర్గా ఐడియా. సో ఒక్కొక్క టాపిక్ మీద స్లైడ్స్, పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు డౌన్లోడ్ దొరుకుతుంది. బట్ బిఫోర్ యూ go and just download and mug up the slides and the information we have provided, watch the video because I will put some star points and some block points. Make direct ga they'll be very useful for your exam matter. So exam lo aim points rayalanedi చాలా important because end of the day we are preparing for an exam. This is not some news show, this is some UPSC show. So UPSC ki panikochinte manam prepare avvali. So all the efforts are for only serious aspirants, please. సో ఎవరైతే సీరియస్గా యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, వాళ్ళు మంచి ర్యాంక్ సంపాదించాలనుకుంటున్నారో, సిస్టంలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఇది దీస్ వీడియోస్. సో ఐ ఎక్స్పెక్ట్ ఆల్ ద సీరియస్ స్టూడెంట్స్ ఓన్లీ టు వాచ్ ద వీడియోస్. ఓకే, సో అదర్వైజ్ లేకపోతే బోర్ కొట్టేస్తుంది మీకు, మీ ఇష్టం. సో ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే: నావిగేటింగ్ న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ సోషల్ మీడియా. వై దిస్ టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అసలు మొత్తం ఎసెన్స్ ఆఫ్ ద హోల్ ఏంటంటే చాలా ఉన్నది దీంట్లో. మనకు పనికొచ్చేది ఏంటిది, అసలు స్టోరీ లైన్ ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం. ఒకప్పుడు ఫ్యామిలీలో పెద్దవాళ్ళు చెప్పే పద్ధతులు ఫాలో అయ్యేటారు. లేటర్ జనానికి కొంచెం నాలెడ్జ్ రాగానే డాక్టర్స్ చెప్పే మాట వినడం మొదలెట్టారు. థర్డ్ ఫేజ్ ఈస్ పీపుల్ స్టార్టెడ్ గూగులింగ్ అవుట్ సెల్ఫ్ డెసిషన్స్. లేటర్ స్టేజ్ అంటే కరెంట్ స్టేట్ ఏంటంటే everyone is using social media. YouTube medical hacks, Instagram medical hacks, adokati. Next, 6 packs, 8 packs, 4 packs, lean body, face glow, అందంగా కనపడాలి, దానికి మెడికల్ హ్యాక్స్. ఇవన్నీ సోషల్ మీడియాలో మోస్ట్ వైరల్ అయ్యే టాపిక్స్ ఇవి. ఇది చేతిలో మొబైల్ ఉంటుంది, ఒక షార్ట్ లేకపోతే ఒక 30 సెకండ్స్ క్లిప్ పెడతారు. ఇది వాడండి, వెంటనే మీరు బ్లాక్ నుంచి వైట్ అయిపోతారు. అలాంటి చాలా వస్తున్నాయి. అండ్ హైలైట్ ఏంటంటే ఒక టాపిక్ చూసిన తర్వాత ఆ వీడియో చూడంగానే ఆ వీడియో నమ్మాలా వద్దా అనే చాయిస్లో చాలామంది యంగ్స్టర్స్ మిస్టేక్స్ చేస్తున్నారు. యంగ్స్టర్స్ అనే కాదు, మిడిల్ ఏజ్డ్, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఫాలో అవుతారు. ఎంత దారుణంగా ఫాలో అవుతున్నారంటే ఒక రొటీన్ లాగా పీపుల్ ఆర్ జస్ట్ ఫాలోయింగ్ ఇట్ వితౌట్ సైంటిఫిక్ ప్రూవెన్ ఎవిడెన్స్ లేకుండా జనాలు ఇష్టం వచ్చినట్టు ఫాలో అవుతున్నారు. హైలైట్ ఏంటంటే
ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టే మెడికల్ హ్యాక్స్ వాళ్ళు ఫాలో గారు, అది హైలైట్ పాయింట్. ఓకే, ఫాలో అయిన వాళ్ళు నష్టపోతున్నారు, ఫాలో చేయించేటోళ్ళు పైసలు మస్తు సంపాదిస్తున్నారు. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ నార్మల్గా ఎవరైతే ఒక బిర్యానీ సెంటర్ పెట్టుకుంటే లేకపోతే దోశ సెంటర్ పెట్టుకుంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, వాళ్ళు మాత్రం ఇంటికి పోయి చక్కగా హోమ్ కుక్ ఫుడ్ తింటారు, జనాలకి మాత్రం బిర్యానీ తినరాబాయ్, ఇది తినరాబాయ్, అది తినరాబాయ్ అని చెప్పడం మొదలెడతారు. సో ఈ స్మార్ట్నెస్ ద యంగర్ జనరేషన్కి చాలా చాలా ఇంపార్టెంట్, అదర్వైజ్ యువర్ హెల్త్ విల్ గెట్ డిటీరియేటెడ్ అండ్ మీరంతా ఫైనల్గా ఏమైతుందంటే హాస్పిటల్స్లో ల్యాండ్ అవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఎవరికి అడ్వాంటేజ్? హాస్పిటల్ వాళ్ళకి బిజినెస్ ఆఫ్ హాస్పిటల్స్ భయంకరంగా పెరుగుతుంది. మన పైసలు తీసుకుపోయి అక్కడ చేర్చాం. సో మనం కష్టపడే పైసలన్నీ కూడా హాస్పిటల్కి అంకితం చేసుకోవాల్సి వస్తుంది. ఇది మేజర్ స్టోరీ లైన్. మంచి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఎవరో 8 లీటర్ ఛాలెంజ్, రోజుకి 8 లీటర్స్ వాటర్ తాగాలి బాడీకి రిక్వైర్మెంట్ అని చిన్నప్పుడు చదువుకున్నాం. సో ఆ అబ్బాయి ఛాలెంజ్ కింద తీసుకుని 3 గంటల్లో 8 లీటర్లు తాగేసిండు, దెబ్బకి హాస్పిటలైజ్ అయిపోయిండు. ఎందుకంటే అట్లా ఎక్కువ వాటర్ తీసుకోవడం అంటే ఫాస్ట్గా వాటర్ తీసుకుంటే బాడీలో ఎలక్ట్రోలైట్స్ జనరేట్ అవుతాయి. సో వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ న్యూరల్ యాక్టివిటీ. ఆ ఎలక్ట్రోలైట్స్ డైల్యూట్ అయిపోతాయి, దెబ్బకి హాస్పిటల్లో పడ్డాడు. అది. ఇంకో కేసులో ఎవరో ఇన్సులిన్ వాడుకోవద్దు, ఓకే, ఒక మంచి జ్యూస్ ఇస్తా, ఆ జ్యూస్ తాగండి, దాంతో మీ ఇన్సులిన్ మీ డయాబెటీస్ ఎగిరిపోతుంది అని చెప్పినట్టు ఫెనుగ్రీక్ వాటర్ అని దొరుకుతుంది. అది సోషల్ మీడియాలో చూసి పాపం ఆ పెద్ద మనిషి ఆ ఫెనుగ్రీక్ వాటర్ తాగేసాడు, ఐసీలో పడ్డాడు. ఇది కాకుండా చాలామంది ఇట్లా జీరో కార్బ్స్, డూ కీటో డైట్, డూ జిఎం డైట్, ఈ డైట్ ఆ డైట్, ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాడు సొంత తెలివితేటలు వాడి సైంటిఫిక్ రీసెర్చ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, దొరికిందే ఛాన్స్ అని చెప్పి. హైలైట్ ఏంటంటే పోస్ట్ చేసిన వాళ్ళు హైలైట్ అవుతున్నారు, ఆ పోస్ట్ని ఫాలో అయ్యే వాళ్ళు హాస్పిటల్లో పడుతున్నారు. ఇది దారుణమైన పరిస్థితి. అండ్ ఇది people might think this is a very conservative idea. No, it's not a conservative idea. We are asking people not to believe nonsense. Believe in scientific proven things only, because end of the day it's your health, it's your body. If anything happens to you, your families get affected. So the whole point is beware of all the social media and Insta posts and Facebook posts and health మీద బేసిక్గా ఏమైనా పోస్ట్ చేస్తే just don't blindly believe them. They do it for their own viewership and all these things. అంతేగాని అందరు కూడా మీ గురించి పట్టించుకునే వాళ్ళు మీరు తప్పితే ఎవరు పట్టించుకోరు ప్రపంచంలో. You have to take care of yourself. Okay? So just be aware of what nonsense is going on social media. అసలు ఈ కాలంలో people are not believing the scientific things. People are believing what is being presented to you on Instagram posts, Facebook posts, YouTube posts. ఈ షార్ట్స్ నమ్మేసి జీవితం అంతా గడిపేస్తున్నారు ప్రస్తుతానికి. సో ఆ బిలీఫ్ స్ట్రక్చర్ నుంచి ద కరెంట్ జనరేషన్ అండ్ our generation and the old generation should basically come out. That's very important. So the overall article fundamentally talks about information. మెడికల్ ఇన్ఫర్మేషన్లో ఎంత ఆథెంటిసిటీ ఉంది, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది జనానికి తెలవాలి. అండ్ జనం కూడా పిచ్చిగా నమ్మకూడదు. చిన్న పూర్వలు తీసుకొని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టి ఇది దాగండి మీకు కడుపు వెళ్ళిపోతుంది, మీకు ఫ్లాట్ టమ్మీ వచ్చేస్తుంది అని చెప్పి చాలా న్యూస్లు ఇష్టం వచ్చినట్టు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ ఏజ్లో జనాలు ఏంటంటే అబ్బాయి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వై దే బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్ ఇస్ మామూలు ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి 2 గంటలు మీరు జిమ్ చేయాలి, మంచి ఫుడ్ తినాలి, ఒక పద్ధతిగా చెప్తే ఇట్ టేక్స్ అబౌట్ 1-2 years టైమ్ ఫర్ యూ టు రెడ్యూస్ అబౌట్ 10 or 12 kgs అంటే జనానికి ఇష్టం ఉండట్లేదు. 2 monthsలో 10 kgs తగ్గిపోవాలి, 3 monthsలో ఫ్లాట్ టమ్మీ అయిపోవాలి, 6 monthsలో మొత్తం అసలు గ్లో అయిపోయి నా అంత అందగాడు లేకపోతే నా అంత అందగత్తే ఉండకూడదు అనే ఒక నోషన్లా జనం వెళ్ళిపోతున్నారు. సో ప్రెజెంటేషన్ హెస్ బికమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ పీపుల్ ఆర్ డూయింగ్ నాన్ సెన్స్ విత్ దిస్. అండ్ దీస్ పీపుల్ హూ పోజెస్ మెడికల్ హ్యాక్స్ వితౌట్ సైంటిఫిక్ ప్రూఫ్, దే మస్ట్ బి పనిష్డ్. ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు ఇది తాగండి, అది తాగండి, జ్యూస్ తాగండి, ఆ జ్యూస్ వాడు తాగడు, తాగినట్టు యాక్షన్ చేస్తాడు, మనం నమ్మేస్తాం, మనం తీసుకుంటాం, బిస్కెట్ అయిపోతుంది హెల్త్. అది ఫైనల్గా హాస్పిటల్లో అడ్వాంటేజ్ తీసుకుంటాం, ప్రైవేట్ హాస్పిటల్లో. ఇది చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇట్లాంటి దారుణాలు ఎవరు
ఫేస్ చేయకూడదు కాబట్టి సైంటిఫిక్లీ ప్రూవెన్ మెడిసిన్స్ ఉంటేనే, మెడికల్ హ్యాక్స్ ఉంటేనే, సైంటిఫికలీ ప్రూవెన్ న్యూట్రియంట్స్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే, సైంటిఫికలీ ప్రూవెన్ అండ్ ఏజ్ ఓల్డ్ కొన్ని ఉంటాయి, అట్లాంటివి నమ్మితేనే మీరు నేను అందరం బాగుంటాం. సో దట్ ఈస్ ది ఓవరాల్ ఎనాలిసిస్ అండ్ the storyline of this particular article, navigating nutrition information in the era of social media. So this is not against social media, please try to understand. Social media has been very, very useful for a lot of things, but everything has plus and minus, so this is the minus point. There are also plus points. Genuine ga scientific experiments chesi ivi వాళ్ళ రీసెర్చ్ పేపర్ పబ్లిష్ కానప్పుడు, అలాంటి పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయినప్పుడు కొన్ని డేటా బయట పెడతారు, అది జనాలకి యూస్ఫుల్. బట్ ప్రతి ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ కమింగ్ ఇన్ సోషల్ మీడియా ఈజ్ నాట్ కరెక్ట్, ప్లీజ్ రిమెంబర్ దట్. అండ్ దిస్ నాట్ సమ్ అన్నోన్ ఫ్యాక్ట్, ఎవ్రీ వన్ నోస్ అబౌట్ ఇట్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం అనేది ఓవరాల్ గేమ్ అట. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, యూపీఎస్సీ యాంగిల్లో మనకి ఎట్లా యూస్ఫుల్ ఈ ఇన్ఫర్మేషన్, ఎస్ఏకి ఎట్లా ఏం పాయింట్స్ రాయాలి, అండ్ ఎస్ఏలో ఏ కాన్సెప్ట్స్ పెట్టుకోవాలి, అండ్ స్ట్రక్చరల్గా ఆన్సర్ ఎట్లా రాయాలి, ఏ మోస్ట్ ఇంపార్టెంట్ ఎట్లా రాయాలి, ఎగ్జాంపుల్స్ ఎట్లాంటివి ప్రజెంట్ చేయాలి అనేది ఈ స్మాల్ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ పాయింట్, గ్లోబల్ వెల్నెస్ మార్కెట్. ఇది హైలైట్ పాయింట్. మీరు అబ్జర్వ్ చేస్తే కరెంట్లీ ప్రజెంట్గా ఏమైపోయింది, హెల్త్ అనేది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. ఓకే, వెల్నెస్ అనేది పెద్ద బిజినెస్, నాట్ జస్ట్ ఇన్ ఇండియా, గ్లోబల్లీ. ఇట్స్ $1 trillion మార్కెట్, అంటే 1,00,000 కోట్లు పైగా ఉన్న మార్కెట్ అది. దాంట్లో ప్రతివాడికి ఒక చిన్న పైసలు కావాలి. ఆ $1 trillion మార్కెట్లో ప్రతి వాడు కోట్లు సంపాదిస్తామని ఒక నోషన్, ఎవ్రీ వన్ వాంట్స్ అ పీస్ ఆఫ్ ద పై. సో అందరికి కావాలి కాబట్టి హాస్పిటల్స్, మెడికల్ పీపుల్, నాన్ మెడికల్ పీపుల్, ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, మీడియాస్ సమ్టైమ్స్, ఎవరు పడితే వాళ్ళు, అండ్ ఇండివిజువల్స్, అందరు కూడా దాంట్లో ఒక పీస్ ఆఫ్ ద పై కావాలి కాబట్టి ఎవరు పడితే వారు దాన్ని వాడుకుని డబ్బులు సంపాదించుకోరు. కానీ విక్టిమ్స్ మాత్రం వాళ్ళని నమ్మి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు, ఫైనల్గా హాస్పిటల్లో పడతారు. అది మేజర్ ప్రాబ్లం. సో కీప్ దట్ ఇన్ మైండ్. సో ఇట్స్ $1 trillion మార్కెట్, $1.4 trillion in 2024. According to McKinsey report, $1.4 trillion in 2024. ఆఖరికి యోగర్ట్స్, కైండ్ ఆఫ్ పెరుగులు, అంతెందుకు కోకోనట్ వాటర్ని కూడా వాళ్ళు మార్కెట్ చేస్తున్నారు. కొబ్బరి నీళ్ళు మార్కెట్ చేయడం ఎందుకు నాకు అర్థం కాదు. పెరుగులు, ఇక పాలు అంటారా, ఎప్పటి నుంచో తరతరాలు నడుస్తుంది, అందరు తెలియాలని చెప్పి. ఇక కాకుండా చాక్లెట్, ఒకప్పుడు ఉట్టిగా సింపుల్గా చాక్లెట్లు, బిస్కెట్లు మార్కెట్ చేసేటవారు, ఫర్ ఎగ్జాంపుల్ డైరీ మిల్క్ లాంటివి. అదనో ఒక అందం ఉంది, కొబ్బరి నీళ్ళు మార్కెట్ చేయడం ఎందుకు బాబు. సో అట్లాంటివి, అది కాకుండా ఇవి కాకుండా వెరీ సిల్లీ థింగ్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ కిరాణా, నార్మల్ కిరాణా షాప్లో దొరికేది కూడా మార్కెట్ చేస్తున్నారు. ఇది కాకుండా వీళ్ళేదో సొంతగా వాళ్ళే డాక్టర్లా ఫీల్ అయ్యి, ఓకే, వాళ్ళే కొత్త మెడికల్ సొల్యూషన్స్, అంటే సైన్స్ రీసెర్చ్ చేసిన అందరు పిచ్చోళ్ళ అర్థం కాదు. అట్లాంటివి కూడా మార్కెట్ చేసి జనాలను ఊకే నమ్మించేసి కొనిపించేస్తున్నారు ప్రోడక్ట్స్. దట్ ఈస్ ద హోల్ పాయింట్. అండ్ ఈజీ యాక్సెసిబిలిటీ కూడా ఉంది విత్ జీపే, ఫోన్పే అండ్ ఆల్ దీస్ కమింగ్. అండ్ ఎవరు పడితే వాళ్ళు సొంతంగా బిజినెస్ చేస్తున్నారు కాబట్టి ఇట్స్ బికమింగ్ వెరీ, అండ్ పీపుల్ గెట్, అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఈజీ యాక్సెసిబిలిటీ టు గెట్ ద ప్రోడక్ట్ కాబట్టి జనం తక్కువ కొనేస్తున్నారు, వాడేస్తున్నారు. అది ప్రాబ్లం. ఒకప్పుడు యాక్సెసిబిలిటీ తక్కువ ఉండేది, సో జాగ్రత్త కూడా ఎక్కువ ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, యాక్సెసిబిలిటీ పెరిగింది, దానివల్ల ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొనేస్తున్నారు. అసలు ఏం కొంటారో కూడా అర్థమవుతుంది, అంత దారుణంగా ఉంది పరిస్థితి. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రోబయోటిక్ యోగర్ట్స్, ఇది ఒక ఎగ్జాంపుల్ 1 కింద ఇవ్వచ్చు మీరు. మష్రూమ్ కాఫీ సెకండ్. ఇది కాకుండా మళ్ళీ యూజింగ్ టెక్నాలజీ, ట్రాకర్స్, మీ ఫోన్లో ఒక ట్రాకర్, హౌ మెనీ స్టెప్స్ యూ హ్యావ్ టేకెన్, హౌ మచ్ యూ హ్యావ్ ఈటెన్, హౌ మెనీ క్యాలరీస్ యూ హ్యావ్ గాన్ ఇన్ సైడ్, సో మీ డయాబెటిక్ లెవెల్స్ ఎట్లా ఉంటాయి. అది కాకుండా స్లీప్ ట్రాకర్స్ అంట, ఎంతసేపు నిద్రపోతున్నారు, ఎంతసేపులో లేవాలి, దానివల్ల మీ బాడీ సో సైంటిఫిక్గా ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ గుడ్, వెరీ ఇస్ పీస్ ఆఫ్ మైండ్. ఒకప్పుడు నిద్రపోతే తెలిసేది కాదు, ఆ నిద్రలోనే సగం జబ్బులు పోయేటవి. రిస్ట్రిక్టెడ్ స్లీప్ ఏంది నాకు అర్థం కాదు. మీరు ఏమైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, ప్రతి వాళ్ళు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు కూడా మంచి స్లీప్ స్ట్రక్చర్ ఉండాలి, చాలా వెరీ ఇంపార్టెంట్. కానీ
ఈ స్లీప్ ట్రాకర్లు ఏంది భయ్? చూడడానికి చాలా నాన్ జనరేషనల్గా ఉంటుంది, కానీ వాట్ ఈస్ ద హోల్ పాయింట్? ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు హ్యావ్ అ పీస్ఫుల్ స్లీప్, మీ బ్రెయిన్లో ఎలక్ట్రోలైట్ మూమెంట్ కానీ న్యూరల్ మూమెంట్ కానీ ఎట్లా సెట్ అవుతాయి? బాడీ ఈజ్ అ మెషిన్. ఆ మెషిన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓవర్ యూటిలైజ్ చేయదు, ఓవర్ ప్రెషర్ పెట్టకూడదు. మీరు ప్రెషర్ పెట్టుకుంటూ పోతే బ్రెయిన్ ఒక్కరోజు న్యూరాల్స్ నుంచి డప్ అని పేలితే లోపలే బ్రెయిన్ హ్యామరేజ్లు వచ్చేస్తాయి. ఇట్లాంటి డేంజరస్ పని పెట్టుకోవద్దు మీరు. షుడ్ ఎంజాయ్ యువర్ లైఫ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యువర్ బాడీ షుడ్ మేక్ ద ఫీల్. మంచిగా నిద్రపోలేకపోతే ప్రతిదానికి ట్రాకర్ పెట్టుకుని ఏం చేయండి, బాడీలో ఏమైంది అవన్నీ మీకు ఎందుకు? బాడీ ఈజ్ అ బ్యూటిఫుల్ మెషిన్. వాట్ యు ఆల్ హ్యావ్ టు రియలైజ్ ఇస్ బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సూపర్ మెషిన్. సూపర్ కంప్యూటర్ తయారు చేసింది ఈ బ్రెయిన్. సూపర్ కంప్యూటర్ నెవర్ క్రియేటెడ్ దిస్ బ్రెయిన్. బ్రెయిన్ క్రియేటెడ్ ద సూపర్ కంప్యూటర్. బ్రెయిన్ క్రియేటెడ్ ద డ్రోన్స్. Brain created so many beautiful things. So your brain knows how to control this body. Okay, you don't have to do anything. Just eat good home food. అప్పుడప్పుడు బయట ఫుడ్ కూడా తినాలి, ఎందుకంటే బాడీ షుడ్ బి అకస్టమ్డ్ టు ఎవ్రీథింగ్. అట్లా అని చెప్పి ఏది పడితే అది తినద్దు, అది మేజర్ పాయింట్. ఏది పడితే న్యూట్రియన్స్ ఉండాలి, గుడ్ ఫుడ్ ఉండాలి, అన్నీ చేయాలి, మంచి నిద్రపోవాలి, కాస్త ఎక్సర్సైజ్ చేసుకోవాలి, బేసిక్ ఎక్సర్సైజెస్. అండ్ ఈ పిచ్చి పిచ్చి డైట్లు గీట్లు అని లైట్ తీసుకోండి. మంచిగా వారానికి ఒక రోజు 2 రోజులు మంచిగా బిర్యానీ తినాలి, మంచి గుడ్ ఫుడ్ తినాలి. అమ్మ చేసింది ఇంట్లో ఫుడ్, లేకపోతే మీ వైఫ్ చేసింది హోమ్ ఫుడ్ తినాలి. అన్నీ తినగలాలి. యువర్ బాడీ షుడ్ బి ఏబుల్ టు డైజెస్ట్ ఎవ్రీథింగ్. ఆ మైండ్ సెట్ మీరు పెట్టుకోవాలి. ఓకే, అర్థమైందా? ఒక గుడ్ గట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గుడ్ డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. యువర్ డైజెస్టివ్ సిస్టమ్ షుడ్ బి ఏబుల్ టు డైజెస్ట్ ఎనీథింగ్ విచ్ ఇస్ గివెన్ టు యూ. దట్ ఈస్ కాల్డ్ పర్ఫెక్ట్ స్ట్రెంగ్త్. అంతేగాని ఇది తినలేను, ఇది తినకూడదు, ఇట్లాంటివి ఏమి ఉండదు. ఏదైనా తినాలి, ఏదైనా డైజెస్ట్ చేసుకోవాలి. అట్లా అని చెప్పి ఏది అతిగా చేయకూడదు, అది మేజర్ పాయింట్. సో మష్రూమ్ కాఫీ, స్లీప్ ట్రాకర్స్, గట్ హెల్త్ యాప్స్, ఇవి మేజర్ ట్రెండ్ మాట. ఈ ట్రెండే చాలా డేంజరస్. ఇది కొన్ని కంపెనీస్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ గూప్, పటాంజలి, ఇవి కొంచెం స్పిరిచువల్ టచ్ ఇచ్చి ప్రొడక్ట్స్ అమ్మేస్తున్నారు. గూప్, పటాంజలి, వెల్నెస్ మార్కెట్, స్పిరిచువల్ ట్విస్ట్. నెస్లీస్ రీబ్రాండ్స్ ఫుడ్స్ యాజ్ ఫంక్షనల్. ఇది ఒట్టి టేస్ట్ గురించి కాదు, ఇట్స్ అ ఫంక్షనల్ థింగ్. ఈ కాఫీ తాగడం వల్ల మీకు బాగుంటుంది, ఈ మిల్క్ ప్రోడక్ట్ తినడం వల్ల మీకు మంచిది. సో దే మేక్ ఇట్ ఫంక్షనల్. సో దిస్ వెల్నెస్ బూమ్ ఫ్యూయల్స్ బోత్ ఇన్నోవేషన్, ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్, బట్ అన్రెగ్యులేటెడ్ సూడో సైన్స్, వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సూడో సైన్స్ అంటే నిజమైన సైన్స్ కాదు అది. సో దీస్ ఆర్ కాల్డ్ హెల్త్ వాష్డ్ ప్రొడక్ట్స్. హెల్త్ వాష్డ్ ప్రొడక్ట్స్ అంటమాట. సో ఈ సూడో సైన్స్ బేస్ మీద వచ్చిన ప్రొడక్ట్స్ని హెల్త్ వాష్డ్ ప్రొడక్ట్స్. సో ద వర్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, హెల్త్ వాష్డ్. ఓకే, అది కాకుండా బాడీ గ్రోత్ ప్రొడక్ట్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ అలాంటివి. నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్లు. వాట్ ఐ ఈట్ ఇన్ అ డే, ఇదొకటి. ఏం తింటున్నాను. అసలు హైలైట్ ఏంటంటే మనం ఇంత కష్టపడి యూపీఎస్సీ కానీ, స్టేట్ సర్వీసెస్ కానీ, లేకపోతే బ్యూటిఫుల్ న్యూస్ కానీ, అట్లాంటి న్యూస్లు వస్తే జనం చూడొస్తుంది. జనం అంతా కూడా హ్యాష్ ట్యాగ్ పెట్టినవి, దట్టు అన్నెసరీ థింగ్స్ని, దానికి వచ్చే వ్యూస్ ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద ఎవరు పట్టించుకోవచ్చు. సో దట్ ఈస్ అ వెరీ వెరీ, I don't know what to say. It is like people are getting, see, as generation passes, people should become more smart. But it is so happening that people are getting influenced by not important things. And that is very, very dangerous. Cultural ga, scientific, Indian public are known to have an excellent scientific temperament. A scientific temperament and that is getting influenced by the nonsense which is putting on social media. And the highlight point is, they dress well, they speak good language, but no logic. Only believing in magic. ఇట్లా మ్యాజిక్ నమ్ముకుంటూ పోతే మళ్ళీ సూపర్స్టిషియస్ నోషన్స్ పోతే ఫైనల్గా దెబ్బడిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. సో వాట్ ఐ ఈట్ ఇన్ అ డే, నో కార్బ్స్, అదొక పెద్ద ఇది మాట. బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బాడీ. ఇండియన్ మీల్లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, యాక్సెప్టెడ్, బికాస్ అన్నం తింటాం కాబట్టి. No carbs is a very, very dangerous thing. For example, Johns Hopkins, the premier medical organization of the world, has clearly mentioned every body should have at least 130 grams of carbohydrates eaten every day. 130 గ్రాములు ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఖచ్చితంగా బాడీకి పడాలి అని క్లియర్గా మెన్షన్ చేసినాం. ఆఫ్ కోర్స్
మనం బిర్యానీ ఒకటి తినేస్తే 800 క్యాలరీస్ వచ్చేస్తాయి, అది ప్రాబ్లం కాదు. సో కార్బోహైడ్రేట్స్ 130 గ్రామ్స్ అట్లీస్ట్ బాడీ లోపలికి వెళ్ళాలి. కానీ ఇన్స్టాలో, సోషల్ మీడియాలో, అన్నిట్లో, యూట్యూబ్లో కూడా మెన్షన్ చేయడం ఏంటి, నో కార్బ్ డైట్స్ అని పెడుతున్నారు. జనం ఇమాజినేషన్ అంటే కార్బ్ తినడం మానేస్తే కొవ్వు తగ్గిపోతుంది అనుకుంటారు. కాదు, ఫ్యాట్స్ అండ్ కార్బ్స్ అన్ని బ్యాలెన్స్డ్గా తగ్గించుకోవాలి. కానీ కార్బ్స్ తగ్గించేస్తే ఫ్యాట్ తగ్గిపోతుంది అనేది ఒక పెద్ద మిత్. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దట్. నో కార్బ్ డైట్ ఇస్ అ బ్యాడ్ డైట్. యూ మస్ట్ హ్యావ్ minimum 100 to 130 grams according to Johns Hopkins, which is a very, very premier institute of medical sciences throughout the world. సో వాళ్ళ రీసెర్చ్ ప్రకారంగా ప్రతి మనిషికి మినిమం 130 grams ఆఫ్ డైట్ వెళ్ళాలి, కార్బ్స్. సో అది పోయి నో కార్బ్ డైట్స్ అవుతుంది. సో దెర్ఫోర్ ఇట్స్ అ వెరీ, వెరీ డేంజరస్ థింగ్. నెక్స్ట్, పాపులర్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రూట్ ఓన్లీ డైట్. దానివల్ల కిడ్నీ ఇష్యూలు వచ్చేసినాయి. న్యూట్రిషన్ లిటరసీ అండ్ ఈ ఫాల్స్ సూడో సైన్స్ న్యూట్రిషన్ లిటరసీ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్, యాంగ్జైటీ, ఈటింగ్ డిజార్డర్స్, లాంగ్ టర్మ్ హెల్త్, బిస్కెట్, ఇవన్నీ బిస్కెట్ అయిపోతాయి. నెక్స్ట్, ఓవర్ హైడ్రేషన్. రోజుకి 8 లీటర్లు వాటర్. ఎవరికి 8 లీటర్లు వాటర్ తాగాలి? ఫిజికల్ యాక్టివిటీ భయంకరం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కూలీ ఉన్నాడు, పొద్దు నుంచి రాత్రి వరకు చాలా కష్టపడి తర్వాత ఫిజికల్ స్ట్రెయిన్, సో హైడ్రేట్ అయిపోతుంది. టెంపరేచర్స్ భయంకరంగా ఉంటే హైడ్రేషన్ అవుతుంది, సో డీహైడ్రేషన్ అవుతుంది. సో వాళ్ళకి హైడ్రేషన్ కావాలి. ఎవరు పడితే వాడు 8 లీటర్ల వాటర్ తాగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బాడీకి కూడా లిమిటెడ్ వాటర్ సప్లై ఉండాలి. తాగేస్తా ఉంటే బ్లోటింగ్ అయిపోయి ఓవరాల్గా ఎలక్ట్రోలైట్స్ విచ్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫర్ న్యూరల్ నెట్వర్క్, దే గెట్ డైల్యూటెడ్. అంటే వాళ్ళ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. అప్పుడు మీ బ్రెయిన్ చక్కగా పనిచేయదు. మీ బ్రెయిన్ చక్కగా పనిచేయకపోతే బాడీలో ఏ పార్ట్ పనిచేయదు. ఫైనల్గా మళ్ళీ హాస్పిటల్లో పోయి పడతారు. అది మేజర్ ప్రాబ్లం. సో మోర్ వాటర్ ఈజ్ మోర్ గ్లో, ఇది ఒకటి. విటమిన్ సి ఈజ్ ఈక్వల్ టు ఫెయిర్నెస్ ఆర్ బయాలజికల్లీ వెరీ, వెరీ ఫ్లాడ్. ఇది ఒక ఎగ్జాంపుల్స్ మీరు ఇవ్వాల్సినవి. అంటే జనం ఫాలో అవుతున్నారు ఇవన్నీ. వై దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఈస్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్. ఎగ్జాంపుల్ చూడండి, 19-year-old కొలాప్స్డ్ ఫ్రమ్ హైపోనేట్రిమియా, అంటే ఓవర్ డ్రింకింగ్ ఆఫ్ వాటర్. ఆఫ్టర్ డ్రింకింగ్ 6 liters of water in 3 hours for challenging this 8 glass water. It was reported in 2022. Hyponatremia, over drinking of water, overhydration. ఎక్సెస్ వాటర్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్ ఎలక్ట్రోలైట్స్ భయంకరంగా డైల్యూట్ అయిపోతాయి, డైల్యూషన్, అండ్ డైరెక్ట్గా లివర్ ఇంకా బ్రెయిన్ని భయంకరంగా ఎఫెక్ట్ చేస్తుంది. ఈ ముక్క చెప్పారు కదా, ఈ ముక్క చెప్పరు. వాళ్ళ వీడియోస్కి లైక్స్, షేర్లు పెరగాలని చెప్పేసి పెట్టేస్తారు. మనం కూడా పిచ్చోళ్ళలాగా అరే మస్తుందిరా భయ అని చెప్పి ఎవరికి పెడితే వాళ్ళు షేర్, లైక్ కొట్టేస్తారు. అసలు సైంటిఫిక్ ప్రూఫ్ ఏందిరా అని ఎవరు అడుగుతారు? ఎప్పుడు జనం మారుతారు. జనం మారాలి కదా, జనం అడగాలి ఎట్లరా భయ్, హౌరా భయ్. ఎప్పుడైనా సరే, ఏదైనా సరే, పొలిటికల్ గానా, ఎకనామికల్ గానా, సోషల్ గానా సరే, ఒక గ్రూప్ డెవలప్ కావాలంటే ద 3 questions దట్ పీపుల్ షుడ్ ఆస్క్ ఇస్ వాట్, హౌ అండ్ వై. ఈ మూడిట్లో లాజిక్ కనపడితేనే ఒకటి యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే బిస్కెట్ లైట్ తీసుకుంటుంది. అది వెరీ ఇంపార్టెంట్. సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ మీరు ఎస్ఏలో మెన్షన్ చేయాలి. ఇది కాకుండా రెగ్యులర్ ట్రెడిషనల్ మోడల్స్, అవి ఓన్లీ టెంపరీ రిలీఫ్. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది బిర్యానీ లేకపోతే మంచి హెవీ ఫుడ్ తినచ్చు, చాయ్ తాగుతారు, ఇరానీ చాయ్ తాగుతారు, డైజెస్టివ్కి మంచిది అంటారు, గుడ్. మామూలు చాయ్ తాగుతారు, అదొకటి. అల్లం చాయ్ తాగుతారు, అది కాకుండా సోంపు వేసుకుంటారు, కొంతమంది పాన్ తింటారు. ఇవన్నీ జస్ట్ టెంపరీ రిలీఫ్స్, కానీ లాంగ్ టర్మ్ పీరియడ్లో బాగా బిస్కెట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అజ్వైన్, సోంప్, జీరా, టెంపరీ రిలీఫ్, నాట్ క్రానిక్ కేర్. డైజెస్టివ్ ఎయిడ్ ఈజ్ ఈక్వల్ టు డిసీజ్ క్యూర్. ఇది ఈ మిత్ నుంచి బయటపడాలి. ఓకే, సో డయాబెటిక్ మ్యాన్ రీప్లేస్డ్ ఇన్సులిన్ విత్ ఫెనుగ్రీక్ వాటర్, ఇందాక చెప్పా కదా, ఫ్రమ్ ఫేస్బుక్ వీడియో, ల్యాండెడ్ ఇన్ ICU. బ్లైండ్ ఫెయిత్ ఇన్ హోమ్ రెమెడీస్ ఆర్ వెరీ డేంజరస్ అండ్ derail మెడికల్ ట్రీట్మెంట్, ఎస్పెషల్లీ ఫర్ కమ్యూనికబుల్ డిజీజెస్. కోవిడ్ టైంలో ఇష్టం వచ్చినట్టు చేసినారు బై. కోవిడ్ టైంలో అయితే చెప్పనే చెప్పద్దు, మాస్క్ వేసుకోకుండా ఏం కాదు, ఇది తినండి, అది తినండి, ఇది తింటే కోవిడ్ ఎగిరిపోతుంది, టచ్ చేసిన ఏం కాదు, ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాడు ఇంట్లో. ఆ కోవిడ్ టైం వల్ల ఇంట్లో కూర్చుని సొంత తెలివితేటలు వాడి చాలా డేంజరస్ అందరూ అయినారు ఫైనల్గా. సో అట్లాంటి ప్రాబ్లమ్స్. సో న్యూట్రియంట్ నీడ్స్ డిపెండ్స్ ఆన్ జీన్స్, వెరీ ఇంపార్టెంట్, మైక్రోబయోమ్, యాక్టివిటీ లెవెల్స్ అండ్ ఈవెన్ మెన్స్ట్రల్ సైకిల్స్. ఇది మేజర్ ఫ్యాక్టర్స్. జీన్, ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఆర్ న్యూట్రియంట్స్ అనేవి ఎక్కడెక్కడ పనికొస్తాయని చూడండి ఒకసారి. ఫస్ట్ జీన్స్, యాక్టివిటీ లెవెల్ ఎట్లా ఉంది, మైక్రోబయోమ్ ఎట్లా ఉన్నాయి, అండ్ మెన్స్ట్రల్ సైకిల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీస్ ఆర్ ఆల్ ద
focus areas where a nutrient diet can be created. Next, universal diet charts are outdated. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్ యూస్, డైట్ అందరికీ కామన్ ఉండదు. ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకి ఒకలాంటి ఫుడ్ ఇవ్వాలి. ఒక మ్యారథాన్ రన్నర్ అంటే మంచి స్పీడ్, వాళ్ళ డైట్ వేరు. రోజు వెళ్ళి ఆఫీస్లో కూర్చొని టికెట్ మనం కొట్టుకునే వాళ్ళకి ఒకలాంటి డైట్ కావాలి. సో అందరికీ కామన్ డైట్ ఎట్లా వర్కౌట్ అవుతుంది? వర్కౌట్ కాదు. కూలీ ఓన్కి పొద్దున్నీ సాయంత్రం ఫిజికల్ ఎఫర్ట్ ఉంటుంది, వాళ్ళు తినాల్సిన ఫుడ్ వేరు. మెకానిక్ షాప్ వాళ్ళకి ఒకటి. సో బేస్డ్ ఆన్ ద వర్క్ దట్ యూ డూ, బేస్డ్ ఆన్ ద జాబ్ దట్ యూ డూ, హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెస్ ఎట్లా ఉంది, ఆ బ్యాలెన్స్ పట్టుకుని ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఒక మ్యారథాన్ రన్నర్, ఆఫీస్ వర్కర్ కాంట్ షేర్ ద సేమ్ ప్లేట్, నాట్ వర్కింగ్. సో జాన్స్ హాప్కిన్స్ చెప్పాను కదా ఇందాక, 130 grams per day ఖచ్చితంగా పడాలి. సో జీరో కార్బ్ డైట్స్ కంప్లీట్గా బ్యాన్ చేయాలి. సో వితౌట్ పర్సనలైజేషన్ డైట్స్ బ్యాక్ ఫైర్ అవుతాయి, లీడింగ్ టు ఫెటిక్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇవన్నీ రెడ్లో పెడదాం, డేంజరస్ కాబట్టి. జీరో కార్బ్ డైట్స్ వేసేయాలి, బ్యాక్ ఫైర్ అవుతాయి, ఫెటిక్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ సమ్టైమ్స్ హెయిర్ లాస్ ఆల్సో. ఇవన్నీ చూసుకుని మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈస్, డోంట్ జస్ట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై social media, nutrition charts and all these things. You use your brain. Ask only 3 questions. What, how, why? What is the evidence? What is the proof that your suggestion is right? If any social media influencer is trying to put something, ask him. నువ్వు చెప్పిన దాని మీద ఏంది బై గ్యారంటీ? వాట్ ఈస్ ద సైంటిఫిక్ ప్రూఫ్ బిహైండ్ ఇట్? అడగండి. వాట్ పరేషాన్ అవుతాడు, అరే ఇట్లాంటి వర్కౌట్ కానీ కొత్త వీడియో చేసుకుంటాడు. ఎందుకంటే మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు. ఇట్లాంటి గలీజ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల, సోషల్ మీడియా నాన్సెన్స్ వల్ల దే గెట్ ఎఫెక్టెడ్. వాళ్ళు వాడటం మొదలెడతారు. ప్రాబ్లం ఏంటంటే పిల్లలు చెప్పరు, వాడేస్తారు. వాడిన తర్వాత ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో అప్పుడే పేరెంట్స్కి తెలుస్తుంది. అప్పుడు ఫైనల్గా ఫ్యామిలీ అంతా కలిసి హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. సో దట్ ఈస్ అ డేంజర్. సో కీప్ దట్ ఇన్ మైండ్ అండ్ బీ వెరీ వెరీ కేర్ఫుల్ విత్ ద న్యూట్రియంట్ రిలేటెడ్, డైట్ రిలేటెడ్, ఫుడ్ రిలేటెడ్, లిక్విడ్స్ రిలేటెడ్ topics on social media platforms. Be very careful. Make your family healthy and safe with scientific evidence. Okay, so that's for the day. Next super important topic is India calls US double standards. Basic storyline is very simple. మనమేమో హ్యాపీగా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటున్నాం, చైనా వాళ్ళు కూడా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటున్నారు, ఎవరు పడితే వాళ్ళు రష్యా ఆయిల్ కొనుక్కుంటున్నారు. దానివల్ల యుఎస్ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంపెనీస్ అందరికీ పెద్ద బిస్కెట్ అవుతుంది. యుఎస్ ఏమో ఆయిల్ మెటీరియల్ నుంచి తీసుకొచ్చుకుంటారు, బయట దేశాలకు అమ్ముతారు. ఇది బేసిక్ బిజినెస్. సో ఈ యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మన వాళ్ళు హ్యాపీగా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటున్నారు. దానివల్ల యుఎస్ కంపెనీస్కి నష్టం జరుగుతుంది. దీనికి యుఎస్ వాళ్ళు కోపంలో ఉన్నారు, ట్రంప్ ఏమో పిచ్చిలా బిహేవ్ చేస్తుంది. అందుకే టారిఫ్లు ఎవరి మీద పడుతుంది. మొన్న బ్రిక్స్ మీటింగ్ జరిగింది. బ్రిక్స్ స్ట్రెంగ్త్, సౌత్ కోఆపరేషన్, ఎస్పెషలీ ఆల్ ది ఎనిమీస్ ఆర్ ఐ షుడ్ సే స్ట్రాటజిక్ ఎనిమీస్ లైక్ రష్యా, చైనా, వీళ్ళందరూ కూడా ఇండియాతో పాటు గేమ్ ఆడుతున్నారని యుఎస్ ఫీల్ అవుతుంది. అండ్ వీళ్ళ స్ట్రెంగ్త్ రైజ్ అవుతుంది, యుఎస్ వీక్ అయిపోతుంది అని చాలా చాలా భయంతో 500% టారిఫ్, 26% నుంచి 500% టారిఫ్, ఎక్కడ పడితే అక్కడ టారిఫ్లు పెడుతున్నారు అని చెప్పి బేసిక్గా గ్రో అవుతుంది. సో యుఎస్ ఇండియా మీద కంప్లైంట్ చేయగానే ఇండియా ఏం చేసిందంటే, అరే నువ్వు చాలా డబుల్ గేమ్ ఆడుతున్నావు, ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట ఆడుతున్నావు, నా దగ్గర ఒక మాట చెప్పినావు, గ్లోబల్గా ఇంకోటి చెప్తున్నావు, నువ్వు కథలు ఆపరాపై అని డైరెక్ట్గా ఇండియా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది మ్యాటర్. సో దీంట్లో ఒక 5-6 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. స్ట్రాటజీగా ఎక్కడైనా మెయిన్స్ ఆన్సర్ వస్తే రాసుకోండి, వెరీ సింపుల్. సో దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. 500% డ్యూటీస్ అండర్ యుఎస్ రష్యన్ శాంక్షన్స్ యాక్ట్. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎవరైతే రష్యన్ ఆయిల్ని పర్చేస్ చేస్తున్నారో, రష్యా దగ్గర నుంచి ఎవరైనా ఆయిల్ కొంటే వాళ్ళ మీద 500% టారిఫ్ వేస్తామని ఆన్ ఆయిల్. అంటే 100 రూపాయల ఆయిల్ ప్రోడక్ట్ని 500 రూపాయలకి మేము అమ్ముతాం రూపాయి అని చెప్తున్నారు ఎవరైతే రష్యా దగ్గర కొంటున్నారు. దానివల్ల ఇండియాస్ ఆయిల్ అఫోర్డబిలిటీ మీద థ్రెటన్ అవుతుంది. దానివల్ల డిప్లొమాటిక్ పుష్ బ్యాక్ రావచ్చు. సో దిస్ ఈస్ వన్ నెగటివ్ పాయింట్. సో దిస్ క్లియర్లీ షోస్ యూనిలాటరల్ అప్రోచ్ ఆఫ్ యుఎస్. అందరి మీద ఒకటే స్ట్రాటజీ పడుతుంది, టారిఫ్ పెంచుతాం.
చూసి మనలో కూడా కాలి అరే నువ్వు మస్తు కథలు పడుతున్నావు, మేము వేరే పార్ట్నర్ని ఎత్తుకుంటాం రా అని చెప్పేసి నాట్ జస్ట్ ఇండియా, లాట్ ఆఫ్ అదర్ కంట్రీస్ ఆర్ లిటరలీ స్టాపింగ్ బిజినెసెస్ విత్ యుఎస్. ఎందుకంటే యుఎస్ ఇస్ లైక్ ఒక డిక్టేటర్ మోడ్లోకి పోతుంది, అరిస్టోక్రటిక్, ఒక డిక్టేటర్, ఒక ఫండమెంటలిస్ట్ లాగా, ఒక డిక్టేటర్ యాటిట్యూడ్ లాగా బిహేవ్ చేస్తుంది, యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ది ఓన్లీ సూపర్ పవర్ ఆఫ్ ద వరల్డ్. సో యుఎస్ లేకపోతే మీరందరూ బ్రతకలేరు అబ్బాయి అని ఒకలాంటి గ్లోబల్ ఇమేజ్ యుఎస్ ఇస్ ట్రైంగ్ టు గివ్, విచ్ అదర్స్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్. వాళ్ళందరూ సింపుల్ చెప్పాలంటే ద ఫింగర్ చూపెడుతున్నారు వాళ్ళు. సో ఆల్ ది అదర్ కంట్రీస్ ఆర్ సేయింగ్ యుఎస్ కా టైం హో గయా, మేము చూసుకుంటాము, నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ కావు కానీ అందరూ కంట్రీస్ చెప్పడం జరుగుతుంది. సో యూనిలాటరల్ యుఎస్ ప్రెషర్ టాక్టిక్స్ టార్గెటింగ్ గ్లోబల్ ఎనర్జీ ట్రేడ్. యుఎస్కి సపోర్ట్ తీసుకోవడానికి నేటో కంట్రీస్, నేటో బేసిక్ పని ఏంది, డిఫెన్స్ సెక్యూరిటీస్ చూసుకోవడం, మేనేజ్మెంట్ ఆఫ్ బార్డర్స్ చూసుకోవడం, ఏమైనా కంట్రీ ప్రాబ్లం అయితే నేటో ట్రూప్స్ని పంపిస్తారు, చూస్తారు. ఫస్ట్ టైం నేటో ఈస్ కమింగ్ అండ్ టాకింగ్ అబౌట్ బిజినెస్. అందుకే ఈ ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్. నేటో బేసికల్గా ఏంటి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇలా పని ఏంది బేసికల్గా, ఏదైనా దేశంలో యుఎస్కి రిలేటెడ్ కానీ ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా మెంబర్స్కి ప్రాబ్లం ఉంటే వీళ్ళు పోయి వాళ్ళని జాగ్రత్త పరచాలి, అది వాళ్ళ పని. వీళ్ళకి బిజినెస్తో పని ఏంది, ట్రేడ్తో పని ఏంది. వీళ్ళు ఫస్ట్ టైం దే ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ టు, దే ఆర్ ట్రైంగ్ టు ప్రెషర్ అదర్ కంట్రీస్ హూ ఆర్ నాట్ సపోర్టింగ్ యుఎస్ టు డూ ట్రేడ్ విత్ యుఎస్ అండ్ కట్ డౌన్ రష్యా. అది ప్రాబ్లం. సో అందుకే నేటో క్రిటిసైజెస్ ఇండియా, చైనా అండ్ బ్రెజిల్ ఫర్ బయింగ్ రష్యన్ ఫ్యూయల్స్ వైల్ ఇగ్నోరింగ్ EU యాక్షన్స్. అది వాళ్ళ కాలిన ఫ్యాక్ట్. దీనివల్ల వెస్టర్న్ డబుల్ స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయో క్లియర్గా తెలుస్తున్నాయి, ఎస్పెషలీ ఇన్ శాంక్షన్స్. నేటో పనేంది, మిలిటరీ చూసుకోవాలి. ఫస్ట్ టైం ఇట్ ఈస్ గోయింగ్ బియాండ్ మిలిటరీ, ఇది మేజర్ పాయింట్. నేటో ఈస్ డూయింగ్ యాక్టివిటీస్ బియాండ్ మిలిటరీ. ట్రేడ్కి, నేటోకి ట్రేడ్కి సంబంధం ఏంది అసలు? ఆల్మోస్ట్ వాళ్ళు పని చేసుకోవచ్చు కదా, లే, దే వాంట్ టు ఇన్వాల్వ్ ఇన్ టు ద బిజినెస్ అండ్ దిస్ ఇస్ బ్యాక్డ్ అప్ బై యుఎస్. అది మేజర్ పాయింట్. అయితే ఇండియా మీకు తెలిసిందే, స్టాటిస్టిక్ 40 కంట్రీస్ దగ్గర నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది ఇండియా. దానివల్ల ఇట్ ఈస్ రిజెక్టింగ్ యుఎస్ డ్రివెన్ శాంక్షన్ ఎక్స్పాన్షన్. సో ఇది మేజర్ బర్నింగ్ ఇష్యూ. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఒక రెగ్యులర్ షాప్ నుంచి మీరు సరుకులు తెచ్చుకునేవారు, సడన్గా ఆ షాప్ సరుకోడు రేట్లు పెంచి మన బయింగ్ కెపాసిటీని కానీ మనల్ని రిస్ట్రిక్ట్ చేస్తే మనకి ఎట్లా కాలుతుందో. ఫైనల్గా ఏమనుకుంటాం, ఒక కిరాణా వాడు రెగ్యులర్ తీసుకున్నారు 10 ఏళ్ళ నుంచి, ఆ కిరాణా షాప్ వాడు ఓవర్ యాక్షన్ చేసిండు. అప్పుడు ఏమవుతుంది మనకి, నువ్వు రూపాయి వేరే కిరాణా షాప్ దగ్గర నుంచి కొనుక్కుంటా అని చెప్పి మనం ఇంకో 10 కిరాణా షాపులతో డీల్స్ మాట్లాడుకుంటాం, మన బిజినెస్ మనం చేసుకుంటాం. అంతేగాని వాడు ఫీల్ అయ్యాడని చెప్పి మనం ఎందుకు ఆపేస్తాం, మనం కొనడం. సేమ్ థింగ్ ఇక్కడ కూడా నడుతుంది. సింపుల్ యాజ్ దిస్, ఎగ్జాంపుల్ పరంగా చెప్పాలంటే. దానివల్ల మనము ఇండియా ఎప్పుడైతే యుఎస్ శాంక్షన్స్ని రిజెక్ట్ చేసిందో, యుఎస్ని పట్టించుకోవట్లేదో, ఇండియా వాల్యూ గ్లోబల్గా పెరుగుతుంది. ఇట్ షోస్ దట్ వీఆర్ వెరీ సెల్ఫ్ రిలయంట్. నువ్వు ఒక్కడవే ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు, మా దారులు మాకు మస్తున్నాయి అని ఇండియాగా చెప్పడం జరుగుతుంది. సో ఇండియాస్ రెప్యుటేషన్ యాజ్ అ సెల్ఫ్ రిలయంట్ ఎనర్జీ పవర్ ఇంక్రీజెస్. ఇది గ్రీన్లో పెడదాం, ఇది మనకు పాజిటివ్ పాయింట్. ఇది ఇండియాస్ రెప్యుటేషన్ యాజ్ అ సెల్ఫ్ రిలయంట్ ఎనర్జీ పవర్. సో దిస్ ఇస్ అ పాజిటివ్ పాయింట్. దానివల్ల డైవర్సిఫైడ్ ఆయిల్ స్ట్రాటజీ మనకుంది. జియోపొలిటికల్ బ్లాక్మెయిల్ నుంచి మనము తప్పించుకోవచ్చు, అది మేజర్ పాయింట్. జియోపొలిటికల్ బ్లాక్మెయిల్ గాన్ అండ్ డైవర్సిఫైడ్ ఆయిల్ స్ట్రాటజీ సూపర్. EU continues to buy Russia energy processed through Indian refiners like Nayara Energy. ఇదొక ఎగ్జాంపుల్ యూ కెన్ గివ్, సూపర్ ఎగ్జాంపుల్. దీనివల్ల ఏమవుతుంది, వెస్టర్న్ శాంక్షన్స్ మోరల్ అథారిటీ భయంకరంగా తగ్గిపోతుంది. దానివల్ల లూప్ హోల్స్ ఏమున్నాయి, హిపోక్రసీ ఒకటి, అంటే డబుల్ మాట, ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట. ఈ రిజైమ్స్ అన్ని కూడా భయంకరంగా ఫ్లాప్ షో. యుఎస్ వాళ్ళు ఎంత నాస్టీ ఫెలోస్ అంటే, యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఈ ఇష్యూ పెట్టుకొని 1563 ఇండియన్స్ వర్ డిపోర్టెడ్ బై ద యుఎస్ ఫెలోస్ అమాంగ్ టారిఫ్ యాజ్ వెల్ యాజ్ బయోటెక్ నెగోసియేషన్స్. ఇది వెరీ బ్యాడ్. దానివల్ల హ్యూమన్ కాస్ట్ ఆఫ్ ట్రేడ్ డిస్ప్యూట్స్
అండ్ పొటెన్షియల్ స్ట్రెయిన్ ఆన్ ఇండో-యుఎస్ టైస్, ఇది బ్యాడ్. యుఎస్ యూజెస్ ఇమిగ్రేషన్ పాలసీ యాజ్ జియోపొలిటికల్ ప్రెషర్ టూల్, ఇది మనకు తెలిసిందే. వాళ్ళకి నచ్చింది మనం చేస్తే వెంటనే మన వాళ్ళు అక్కడి నుంచి పంపించడం చేస్తున్నాం. దెబ్బకి ఇండియాలో పొలిటికల్ ప్రాబ్లం వస్తుంది, అపోజిషన్ వాళ్ళు వాడుకుంటారని చెప్పి చూస్తారు. సో ప్రతిసారి అట్లా జరగదు కదా, ఏదో టైంలో దేర్ ఇస్ అన్ అవలాంచి పాయింట్, అంటే లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటంగానే మనల్ని కూడా పట్టించుకోవడం మానేస్తారు. అదే ఇప్పుడు జరుగుతుంది. సో ఇండియా స్ట్రాంగ్ అవ్వడానికి డైవర్సిఫికేషన్ ఆఫ్ ఆయిల్ సోర్సెస్ మార్చుకున్నాం. 40 కంట్రీస్ నుంచి మనం ఆయిల్ తెప్పించుకుంటున్నాం. యుఎస్ ఒక్కటే కాదు, దానివల్ల యుఎస్కి కాలుతుంది, అది ఇండియాకి అడ్వాంటేజ్. ఇట్ షోస్ హౌ సెల్ఫ్ రిలయంట్ వీఆర్. సో మన ఆత్మనిర్భర్ భారత్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేది. సో అందుకే చాలా చాలా ఇంపార్టెంట్. అనదర్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఈజ్ అబౌట్ ల్యాబ్ గ్రోన్ cells help restore insulin in 12 persons with severe type 1 diabetes. చాలా బ్యూటిఫుల్ ఆర్టికల్, మన సైన్స్ అండ్ టెక్నాలజీకి చాలా చాలా ఇంపార్టెంట్. ల్యాబ్ గ్రోన్ సెల్స్ హెల్ప్ రీస్టోర్ ఇన్సులిన్ ప్రొడక్షన్ విత్ టైప్ 1 డయాబెటీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో జిమిక్టెల్ అనే ఒక కొత్త సెల్ స్ట్రక్చర్ తీయడం జరిగింది. సో బేసికల్గా మీకు తెలిసిందే టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అని 2 kinds ఆఫ్ డయాబెటీస్ ఉంటాయి. సో టైప్ 1 డయాబెటీస్ ఇస్ బేసికల్గా యంగ్ ఏజ్లోనే ఆ డయాబెటీస్ వచ్చి త్రూఅవుట్ దేర్ లైఫ్ వాళ్ళు ఇన్సులిన్ తీసుకోవడం లేకపోతే మెడిసిన్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. టైప్ 2 డయాబెటీస్ కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతాయి. ఏజ్ ఆఫ్ 60+ వచ్చిన తర్వాత లేకపోతే 45-50 దాటిన తర్వాత యూజువల్గా టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. ఈ టైప్ 2 డయాబెటీస్ బేసికల్గా కొంచెం క్యూర్ చేసుకోవచ్చు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. మంచి డైట్ అండ్ ఆల్ దట్ థింగ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ టైప్ 1 డయాబెటీస్ కంట్రోలబుల్, ఇట్ ఈస్ నాట్ క్యూర్డ్. ఎందుకంటే టైప్ 1 డయాబెటీస్కి రావడానికి కారణమే ఇన్సులిన్ ప్రొడక్షన్, విచ్ ఇన్సులిన్ ఈస్ దట్ థింగ్. ఓకే, ఇన్సులిన్ ఈజ్ బాడీలో న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యేది త్రూ ప్యాంక్రియాస్. సో ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ యంగ్ ఏజ్లోనే ప్రొడ్యూస్ అవ్వడం బాడీలో మానేస్తుంది. దానివల్ల పాపం చిన్నప్పటి నుంచి వాళ్ళు డయాబెటిక్ అవుతారు. టైప్ 2 డయాబెటీస్ ఏజ్ వచ్చిన తర్వాత వెన్ సెల్స్ స్లోలీ స్టార్ట్ డైయింగ్, దట్ ఈస్ వెన్ టైప్ 2 డయాబెటీస్ విల్ స్టార్ట్ కమ్. సో టైప్ 1 డయాబెటీస్ is more dangerous than type 2 diabetes because type 1 diabetes is almost lifelong medical problem. అయితే కొత్తగా వచ్చిన న్యూస్ ఏంటంటే దే హ్యావ్ గ్రోన్ ల్యాబ్ సెల్స్, అంటే సెల్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ ఇన్ ల్యాబ్స్, ఇవి తీసుకెళ్ళి ప్యాన్క్రియాస్లో పెట్టడం జరుగుతుంది. అండ్ ఈ సెల్స్ పెట్టడం వల్ల ఇట్ ఈస్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఇన్సులిన్. అది లాజిక్. టైప్ 1 డయాబెటీస్ ఎందుకు వస్తుంది? ప్యాన్క్రియాస్ ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఇన్సులిన్, దానివల్ల టైప్ 10 డయాబెటీస్ వస్తుంది. సో ఈ సెల్స్ని ఇండ్యూస్ చేయడం వల్ల those cells are activating the pancreatic glands to produce insulin. దానివల్ల 12 మంది యాక్చువల్లీ టైప్ 1 డయాబెటీస్తో కష్టపడుతున్న వాళ్ళు, సఫర్ అవుతున్న వాళ్ళు, దే ఆర్ నో మోర్ సఫరింగ్ బికాస్ ఇన్సులిన్ ఈస్ గెటింగ్ జనరేటెడ్ విత్ ఇన్ దేర్ బాడీస్. సో సైంటిఫిక్ రీసెర్చ్లో దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్, ఎస్పెషలీ వెన్ ద హోల్ వరల్డ్, ఎస్పెషలీ ద యంగర్ జనరేషన్స్లో ఈ ఎన్సిడీస్ అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో మోస్ట్ బిగ్గెస్ట్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఏంటంటే డయాబెటీస్. 14 ఏళ్ళు 12 ఏళ్ళకే పాపం పిల్లలు డయాబెటీస్తో సఫర్ అవ్వడం చాలా బ్యాడ్. ఇట్లాంటి రీసెర్చ్ని, ఇట్లాంటి ఇన్నోవేషన్ని తొందరగా జనంలోకి తీసుకెళ్ళాలి, పిల్లల లైఫ్ బాగుండాలి. దట్ ఈస్ ద ఓవరాల్ స్టోరీ లైన్ ఆఫ్ దిస్. యూపీఎస్సీ పరంగా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇట్లాంటి టాపిక్స్లో మోర్ దెన్ ద ఇన్నోవేషన్ దే గివ్ యూ క్వశ్చన్స్ ఆన్ ద బేసిక్స్. ఓకే, సో ఇక్కడ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఇస్ ద మ్యాటర్ కాబట్టి అసలు ఇన్సులిన్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది ఏంటిదో ఫస్ట్ ఆ కాన్సెప్ట్స్ మనం తెలుసుకోవాలి. సో ఒక క్విక్ గ్లాన్స్ ఆఫ్ ద కాన్సెప్ట్స్. సో చూడండి, వెరీ ఇంపార్టెంట్ డేటా మనకి యూపీఎస్సీకి చాలా చాలా ఇంపార్టెంట్.
ప్యాన్క్రియాస్ ఇట్ ఈస్ కాల్డ్ మిక్స్డ్ గ్లాండ్. ఎందుకు మిక్స్డ్ అంటారు? బికాస్ ఇట్ ఈస్ బోత్ ఎండోక్రైన్ అండ్ ఎక్సోక్రైన్ గ్లాండ్. ఎక్సో అంటే బయటకి, ఎండో అంటే లోపల. సో ఎక్సోక్రైన్ గ్లాండ్ అని ఎందుకు అంటది? బికాస్ దట్ గ్లాండ్ రిలీజెస్ డైజెస్టివ్ ఎంజైమ్స్. మన డైజెషన్కి పనికొచ్చే ఎంజైమ్స్ గ్లాండ్ బయటకు వెళ్ళి పనిచేస్తున్నాయి కాబట్టి దే ఆర్ కాల్డ్ ఎక్సోక్రైన్ గ్లాండ్స్. ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే గ్లాండ్ లోపల నుంచి ప్రొడ్యూస్ చేసి గ్లాండ్కి పనికొచ్చే ఎంజైమ్స్ లైక్ ఇన్సులిన్ అండ్ గ్లూకాజన్, ఈ రెండు రిలీజ్ చేస్తుంది కాబట్టి ఇట్ యాక్ట్స్ యాజ్ బోత్ ఎక్సోక్రైన్ యాజ్ వెల్ యాజ్ ఎండోక్రైన్ కింద పనిచేస్తుంది. అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో దీని మీద ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది, ఎందుకంటే దిస్ క్వశ్చన్ వాజ్ ఆల్రెడీ ఆస్క్డ్. సో ప్యాంక్రియాస్ ఈ టాపిక్ ఇంపార్టెంట్ ఎందుకు సార్ అంటే బికాస్ ప్యాంక్రియాస్ ఇస్ ద గ్లాండ్ విచ్ రిలీజెస్ ద ఇన్సులిన్. సో ఇన్సులిన్లో ఎందుకు ఇన్సులిన్ ఏంటి, అసలు పని ఏంటి ఇన్సులిన్ పని? ఇన్సులిన్ ఏం చేస్తుందంటే, బాడీ ఈజ్ మేడ్ ఆఫ్ సెల్స్ కదా, సో మనం తింటాం కదా, అదంతా గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది, C6H12O6 దాంట్లో కన్వర్ట్ అవుతుంది. ఆ గ్లూకోజ్ బాడీకి ఫర్ ఎగ్జాంపుల్ 100 యూనిట్స్ కావాలనుకోండి, 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. మనం తిన్నదాని నుంచి గ్లూకోజ్ డైజెషన్ అయిన తర్వాత మనకు గ్లూకోజ్ వస్తుంది. మనకు బాడీకి రిక్వైర్మెంట్ ఓన్లీ 100 యూనిట్స్ ఉన్నాను, కానీ బాడీ మనం ఈరోజు బాగా గట్టిగా బిర్యానీ చికెన్ అన్ని తిని మంచిగా కూల్ డ్రింక్స్ తాగినామని షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అంటే ఏంటిది, అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ ప్రొడ్యూస్ ఇన్ ద బాడీ ఇంక్రీజెస్. 100 యూనిట్స్ బదులు 150 యూనిట్స్ ప్రొడ్యూస్ అయినాయి బికాస్ వీ హ్యావ్ టు డైజెస్ట్ దట్. ఆ ఎక్స్ట్రా 50 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 50 యూనిట్స్ని ఈ ఇన్సులిన్ సెల్స్లో అబ్జార్బ్ చేసుకోవడానికి పనిచేస్తుంది. సో మనం తినే షుగర్ కూడా, మనం తినే ఏదైనా గ్లూకోజ్ ఎక్స్ట్రా గ్లూకోజ్ విల్ బీ అబ్జార్బ్డ్ బై ద సెల్స్. ఆ సెల్స్ మళ్ళీ పనిచేసి ఆ గ్లూకోజ్ని కంప్లీట్గా డైజెస్ట్ చేసి బికాస్ ఆఫ్ దట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ. సో ఆ ఎనర్జీకి పనిచేయాలంటే ఫస్ట్ సెల్ అబ్జార్బ్ చేయాలి. సో ఇన్సులిన్ పని ఏంటిది? ఇన్సులిన్ మేక్ ష్యూర్ దట్ ద గ్లూకోజ్ ఈజ్ అబ్జార్బ్డ్ బై ద సెల్స్, అది ఫంక్షన్. కానీ ఇది ఎవరు రిలీజ్ చేస్తారు? ప్యాంక్రియాస్ రిలీజ్ చేస్తుంది ఇన్సులిన్. సో ఇన్ సింపుల్ టర్మ్స్, pancreas release insulin. Insulins will help the cells to absorb the glucose. Cells to absorb what? Glucose. ఇది దాని ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ ఎవరు చేస్తారు? ఇన్సులిన్ చేస్తారు. సో మన బాడీ మంచిగా ఉందంటే సెల్స్లోకి గ్లూకోజ్ని అబ్జార్బ్ చేస్తున్నారు. కానీ డయాబెటీస్లో ఏమవుతుందంటే, సో ఈ సెల్స్ ఇలా ఈ అబ్జార్బ్ ఫంక్షన్ చేయాలంటే ఎవరు చేస్తారు? అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇట్ ఈస్ డన్ బై త్రూ బీటా సెల్స్. ఈ బీటా సెల్స్ ఎక్కడ దొరుకుతాయి? ఐఎల్స్ ఆఫ్ లాంగర్హాన్స్, చిన్నప్పుడు చదువుకుని ఉంటారు. దీంట్లో ఈ బీటా సెల్ ప్రొడక్షన్ జరుగుతుంది. అయితే హైలైట్ ఏంటంటే, డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఎందుకు డయాబెటీస్ వస్తుంది అంటే బేసికల్గా 2 types ఆఫ్ డయాబెటీస్. ఒకటేమో టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్లో మేజర్ ప్రాబ్లం, ఎందుకు టైప్ 1 డయాబెటీస్ వస్తుంది తెలియాలి కదా ఫస్ట్ మీకు. వై టైప్ 1 డయాబెటీస్ కమ్స్? ఇట్స్ బికాస్ టైప్ 1 డయాబెటీస్ మే ద ఇమ్యూన్ సిస్టమ్ will attack the beta cells, and beta cells are those cells which produce the insulin. అర్థమవుతుందా? beta cells in the place of beta cells at aisles of Langerhans, వాళ్ళు ఏమవుతుందంటే that produces the insulin. సో ఈ ఇమ్యూన్ సిస్టమ్ అంటే మన రెగ్యులర్ ఇమ్యూన్ సిస్టమ్, బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అటాక్స్ ద బీటా సెల్స్ బై మిస్టేక్. అంటే ప్రొడక్షనే పుట్టడం దగ్గర నుంచి ఇట్ స్టార్ట్స్ అటాకింగ్ దోస్ బీటా సెల్స్ at aisles of Langerhans, and దానివల్ల insulin is completely gone. There is no production of insulin. So beta cells are the reason for production of insulin. Immune system attacks the beta cells చచ్చిపోతాయి, అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆగిపోతుంది. సో ఇదంతా చిన్నప్పుడే జరిగిపోతుంది పాపం. అందుకే ఇట్ ఈస్ నాన్ రివర్సబుల్. చైల్డ్హుడ్లోనే అండ్ యంగ్ స్టేజెస్లోనే దే గెట్ అటాక్డ్. దానివల్ల జీవితాంతం వాళ్ళు బయట నుంచి ఎక్స్టర్నల్గా సూదుల ద్వారా, మెడిసిన్స్ ద్వారా ఇన్సులిన్స్ని ఇంజెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దట్ ఈస్ టైప్ 1 డయాబెటీస్ ఇన్ సింపుల్ వర్డ్స్. టైప్ 2 డయాబెటీస్ ఏజ్లో సెల్స్ చచ్చిపోతూ ఉంటుంటే ఇన్సులిన్ ప్రొడక్షన్స్, బీటా సెల్స్ కూడా వీకెన్ అవుతూ ఉంటాయి. సో ఇన్సులిన్ ప్రొడక్షన్, అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ ప్రొడక్షన్ విల్ డిక్రీస్. అందుకే ఎక్స్టర్నల్గా మళ్ళీ ఇన్సులిన్ తీసుకోవడం జరుగుతుంది. దట్ ఈస్
ఏజ్ ప్రకారంగా వచ్చేది. సో టైప్ 2 డయాబెటీస్ బేసికల్గా రివర్స్ చేయొచ్చు విత్ గుడ్ డైట్ అండ్ గుడ్ ఫుడ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, బట్ టైప్ 1 డయాబెటీస్ అవ్వదు. సో దిస్ ఆర్టికల్ ఇస్ అబౌట్ టైప్ 1 డయాబెటీస్. అంటే చిన్నప్పుడే వచ్చింది. సో అంటే ఈ బీటా సెల్స్ని అటాక్ చేసే ప్రాసెస్ని ఈ కొత్తగా ఇండ్యూస్ చేసిన సెల్స్ బీటా సెల్స్ ద్వారా ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయడం చేస్తుంది. సో దట్ ఈస్ ది లాజిక్ బిహైండ్ దిస్ బ్యూటిఫుల్ ఆర్టికల్ అండ్ ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో చూద్దాం ఒకసారి. సో ద థెరపీ Zimistical. This therapy Zimsit cell is very very important. Lab grown IL cells infused into the liver to produce insulin naturally. So this is the functionality matter. ఇవి ఎక్కడ పెడుతున్నారు? లివర్లో పెడుతున్నారు. లివర్లో పెట్టి ఫైనల్గా ఏదైనా సరే లివర్లోకి వెళ్ళాలి కదా. సో అక్కడ దే హ్యావ్ ఇండ్యూస్డ్ దిస్ జిమ్టెల్ ల్యాబ్ గ్రోన్ సెల్స్ మాట. ఈ సెల్స్ డైజెస్టివ్ ప్రాసెస్లో ఇన్సులిన్ అక్కడ రిలీజ్ చేస్తుంది. దానివల్ల బాడీలో గ్లూకోజ్ అండ్ షుగర్ భయంకరంగా టైప్ 1 డయాబెటీస్ని రివర్స్ అవుతుంది అన్నమాట. సో దీనివల్ల ఎక్స్టర్నల్ ఇన్సులిన్ పడిపోతుంది. వెరీ గుడ్ పాయింట్. ఆఫర్స్ పొటెన్షియల్ ఫంక్షనల్ క్యూర్ ఫర్ పేషెంట్స్ విత్ లాంగ్ టర్మ్ టైప్ 1 డయాబెటీస్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఐఎల్ సెల్స్ ఫ్రమ్ ద డికీజ్డ్ డోనర్స్, అంటే చనిపోయిన డోనర్స్, అందుకే బాడీ ఆర్గన్స్ని మనం డొనేట్ చేస్తే అడ్వాంటేజ్. ఈ డోనర్స్ ప్రస్తుతానికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ లిమిటెడ్ బై అవైలబిలిటీ అండ్ స్ట్రిక్ట్ ప్రాసెసింగ్ రిక్వైర్మెంట్స్ ఆర్ వెరీ మచ్ రిక్వైర్డ్. సో Zimsit cell bypasses the donor shortage, దానివల్ల అడ్వాంటేజ్. అండ్ ఎక్స్ట్రాక్షన్ ప్రొసీజర్ కూడా కాంప్లెక్స్ ఎక్స్ట్రాక్షన్ ప్రొసీజర్ని బైపాస్ చేస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్. సో ఈ సెల్స్ డైరెక్ట్గా లివర్లో పెట్టడం వల్ల ఒక డోనర్ ఇవ్వాల్సిన అవసరము లేదు. కాంప్లెక్స్ స్ట్రక్చరల్ రిక్వైర్మెంట్స్ చేయాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ అ బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ ఆఫ్ Zimsit cell. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. సో ఎందుకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే చాలా మంది దేర్ ఇస్ అ హ్యూజ్ పాపులేషన్ bypasses and it bypasses this donor shortage. అవసరం లేదు మనకి. ఎక్స్ట్రాక్షన్ ప్రొసీజర్స్ కూడా అవసరం లేదు ఇంకా మనకి. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. సో దీనివల్ల ట్రీట్మెంట్ బికమ్స్ వెరీ స్కేలబుల్ అండ్ టైమ్లీ ఫర్ బిగ్గర్ ఆడియన్స్ ఆర్ బిగ్గర్ పేషెంట్స్. అంటే ఎక్కువ మంది పేషెంట్స్ ఉన్నా సరే వీ కెన్ డీల్ బై ఇండ్యూసింగ్ దిస్ Zimsit cell in the liver. సో ఇక్కడ మనకు ప్రిలిమ్స్కి ఏమొస్తుందంటే ఈ Zimsit సెల్ ల్యాబ్ గ్రోన్ సెల్స్ ఎక్కడ ఇండ్యూస్ చేస్తారు అనే క్వశ్చన్ వస్తుంది. అందుకే ఇది వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఇవి ప్యాంక్రియాస్లో పెడతారేమో అనుకుంటారు. ప్యాంక్రియాస్లో పెట్టరు, లివర్లో ఇండ్యూస్ చేస్తారు. సో Zimsit cell will be processed into the liver. So this has a chance for prelims question coming in. ఇది మేజర్ పాయింట్. So these are all the most important points. I hope you have understood the type 1 type 2 in the class and kada. So this is very important. This is concepts, all the concepts involved. This is also another important concepts. Please watch the video again. So దీనివల్ల 12 participants with over 20 years of diabetes showed insulin independence and few mild hypoglycemic episodes కూడా చూడడం జరిగింది. So lab grown cells achieved sustained insulin production. This is a very important point. దీనివల్ల real world effectiveness of therapy in reversing symptoms. Very good. Next, patients were placed on lighter immunosuppressive drugs and దానివల్ల C-peptide level improvements కూడా చాలా క్లియర్గా కనపడ్డాయి. సో వెరీ ఇంపార్టెంట్ అది. C-peptides are proteins fundamentally. So high risk glucotropics. సో మనం ట్రెడిషనల్ ఇన్సులిన్స్ ఏవైతే పొడుచుకుంటారో మామూలుగా జనాలు, దట్ ఇన్క్లూడ్స్ గ్లూకోకార్టికాయిడ్స్ చాలా ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో ఎక్కువ ఇన్సులిన్ కాబట్టి ఇట్ అబ్జార్బ్స్ గ్లూకోజ్ కాబట్టి గ్లూకోకార్టికాయిడ్స్ భయంకరంగా ప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ విల్ కమ్ రిడక్షన్. సో ఇది మనం రెడ్లో పెడతాం సో దట్ యు నో వాట్ ఈస్ ద రిస్క్ దేర్. సో అవాయిడ్స్ ట్రెడిషనల్ హై రిస్క్ గ్లూకోకార్టికాయిడ్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి తగ్గిపోతాయి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి అండ్ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ సేఫ్టీ కూడా బాగుంటుంది. ఇది బేసిక్గా అబౌట్. దీనివల్ల 3 trials are underway with 50 participants monitored over 5 years. నెక్స్ట్
Adoption of pending regulatory issues and cost considerations కూడా చూసుకోవాలి, another issue. And finally, global diabetes care will increase and affordability should increase and long-term safety should be the increase. So ఇది ఇండియన్స్ తొందరగా మన గవర్నమెంట్ వాళ్ళు దీన్ని ఇమీడియట్గా తెచ్చుకుని మనం ప్రాసెస్ చేసి దీన్ని ఇండియనైజ్ చేసుకోవాలి. చేయడం వల్ల type 1 diabetes in India can also be reversed and young children who are suffering from diabetes can have a very, very happy and comfortable life. So that is the advantage we have to. దానివల్ల ఏమవుతుందంటే ఎకనామికల్గా చూసుకుంటే all the foreign countries will depend on India. అప్పుడు ఒక మెడికల్ హబ్ లాగా తయారవుతుంది ఇండియా ఫర్ ట్రీట్మెంట్స్. వీ షుడ్ నాట్ బికమ్ అ డిజీజ్డ్ కంట్రీ, వీ షుడ్ బి ద డాక్టర్ కంట్రీ. జస్ట్ లైక్ హౌ ఇండియా హెస్ బికమ్ గ్లోబల్ ఫార్మా ఫర్ ద సౌత్, ఇండియా షుడ్ బికమ్ ద మెడికల్ హబ్. అంటే ట్రీట్మెంట్స్కి హబ్ అయితే ఎకనామికల్గా కూడా బాగుంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది. చిల్డ్రన్ విల్ బి మోర్ సేఫర్ ఇఫ్ దిస్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఈస్ పుట్ ఇన్ టు ద చిల్డ్రన్. అండ్ వాళ్ళు కూడా ఈ పొడుచుకోవడాలు, ఈ ఇన్సులిన్ రోజు ఇంజెక్షన్ గుచ్చుకోవాలంటే చాలా బాధాకరం అది. సో పిల్లలకి ఇట్లాంటివి ఏం ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళ లైఫ్ కూడా చాలా బాగుండాలి అంటే ఇట్లాంటిది మనం కూడా ఒకటి క్రియేట్ చేసుకోవాలి వెరీ ఫాస్ట్గా. లేదా దీన్నే మనం పేటెంట్ రైట్స్ కొనుక్కుని ఇండియాలో మార్కెట్ చేయాలి. దానివల్ల సోషల్గా, హెల్త్ పరంగా, మెడికల్ పరంగా అండ్ ఒక ఎకనామికల్ పరంగా చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మనం మెడికల్ హబ్ కింద తయారైతే ఇండియా జియో పాలిటిక్స్లో కూడా విల్ హ్యావ్ అ అప్పర్ హ్యాండ్. అండ్ దట్ ఈస్ హౌ ఇండియా కెన్ గ్రో ఇన్ మెడికల్ సైన్సెస్ ఆల్సో. ఇలా పెరగడం వల్ల మన కంట్రీలోనే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఫండ్ దొరుకుతుంది, బయట నుంచి కూడా చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు. సో సోషల్లీ, ఎకనామికలీ, పొలిటికలీ ఆల్సో దిస్ స్మాల్ థింగ్ కెన్ బ్రింగ్ అ బిగ్ చేంజ్ ఇన్ టు ద హోల్ అఫేర్స్ ఆఫ్ ఇండియా. సో ఐ హోప్ యు అండర్స్టూడ్ దిస్. సో వీడియోస్ ఇస్ దేర్, పాయింట్స్ పెట్టాను, బ్లాగ్ పెట్టాను, స్టార్ పెట్టాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్. ఇది కాన్సెప్ట్స్ మర్చిపోదు. ప్యాంక్రియాస్, ఎండోక్రైన్, ఎక్సోక్రైన్, ఇన్సులిన్ ఏం పనిచేస్తుంది, ఇన్సులిన్ అబ్జార్బ్స్ ద గ్లూకోజ్, ప్రొడ్యూస్డ్ ఇన్సులిన్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, బీటా సెల్స్ అట్ ఐఎల్స్ ఆఫ్ లాంగర్హాన్స్. సో ఇది కాన్సెప్ట్. సో టైప్ 1 డయాబెటీస్ బికాస్ ఇట్ అటాక్స్ దోస్ బీటా సెల్స్ విచ్ ప్రొడ్యూస్ ఇన్సులిన్, దానివల్ల ఇన్సులిన్ ఇస్ గాన్. అండ్ హూ అటాక్స్ ఇట్, ద ఇమ్యూన్ సిస్టమ్. అందుకే చిన్నప్పుడే అది ప్రాబ్లం అవుతుంది. టైప్ 2 డయాబెటీస్ ఇస్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఏజ్. ఈ కాన్సెప్ట్స్ మీరు మర్చిపోదు, వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఇస్ టెక్స్టైల్ ప్రొడక్షన్ ఎక్స్పోర్ట్స్ ఫాల్ 2.07 ఇన్ జూన్లో. ఎందుకు, వై అనేది చూద్దాం. అన్ని ఫ్యాక్ట్ బేస్డ్ టాపిక్స్ ఇవి. ఇన్ఫర్మేషన్ అండ్ యాక్ట్స్ కొట్టి పెట్టుకుంటే చాలు, రీజన్స్ 2-3 ఉన్నాయి, అవి తెలుసుకుంటే చాలు. సో టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ ఫెల్ బై 2.07% in June 2025 compared to June 2024. Why? అపారల్ ఎక్స్పోర్ట్స్లో చిన్న గ్రోత్ ఉన్నా సరే ఓవరాల్గా దెర్ ఇస్ అ కాంట్రాక్షన్, తగ్గింది. ఎందుకు? డిక్లైన్ ఇన్ యాన్. అసలు బేసిక్గా యాన్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. మనం టెక్స్టైల్ తయారు చేయాలంటే యాన్ కావాలి కదా. సో ఆ యాన్ భయంకరంగా తగ్గింది, ఇది రీజన్ 1. అండ్ అదర్ సెగ్మెంట్స్లో కూడా భయంకరంగా తగ్గింది. దీనివల్ల ఏమైంది? దిస్ లెడ్ టు ఎక్స్పోర్ట్ ఇన్స్టెబిలిటీ. ఎందుకు? గ్లోబల్ ట్రేడ్ డిస్రప్షన్స్ జరుగుతున్నాయి, ప్రస్తుతానికి ఏది కరెక్ట్గా లేదు కాబట్టి. అండ్ టారిఫ్ ఇష్యూస్, ఇది మేజర్ రీజన్స్. సెకండ్ పాయింట్, ఈ 2 కూడా స్టార్ పెట్టుకోవాలి. అపారల్ ఎక్స్పోర్ట్స్ మామూలుగా జూన్ 2025 ఇయర్ ఆన్ ఇయర్ 1.23% ఎక్స్పోర్ట్ పెరిగింది. బట్ 8.91% ఇన్ Q1 ఏప్రిల్ టు జూన్. ఎందుకు? డిమాండ్ recovery in select markets or better performance of Indian ready-made garments. So this is a very good point. So apparel is relatively more value added and labor intensive, hence better placed. Apparel ante cloth and all that stuff. So export segments lo bhayankaranga perigindi. So yarn and apparel exports dipped by 0.67% in June 2021. Enduku basic ga yarn under performance, okay, overall ga taggipoyindi despite apparel gains. అది మనం మర్చిపోతూ. సో దీంట్లో ఏంటంటే బేసికల్గా లోవర్ గ్లోబల్ డిమాండ్, దిస్ ఈస్ ద ఫస్ట్ రీజన్. రా మెటీరియల్ కాస్ట్ పెరిగాయి, సెకండ్ రీజన్. స్టిఫ్ కాంపిటీషన్. మనకి ఎప్పుడైనా సరే టెక్స్టైల్, యాన్, దాని మీద లెదర్, దీని మీద ఏమైనా వచ్చినాయంటే ఫస్ట్ వచ్చేది బంగ్లాదేశ్ అండ్ వియట్నాం. ఈ రెండింటి నుంచి స్టిఫ్ కాంపిటీషన్. దే ప్రొడ్యూస్ క్వాలిటీ ప్రొడక్ట్స్ విత్ వెరీ వెరీ లో కాస్ట్. సో అందుకే మన ఇండియన్ అపారల్ ఇండస్ట్రీ కానీ
టెక్స్టైల్ ఇండస్ట్రీ కానీ స్టిఫ్ కాంపిటీషన్ మన నేబర్స్ దగ్గర నుంచి వస్తుంది, బంగ్లాదేశ్ ఒకటి అండ్ వియట్నాం దగ్గర నుంచి. అక్కడేమో గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ ఉండవు, దేర్ ఫోర్ ప్రొడక్షన్ లేబర్ ఇంటెన్సివ్ మార్కెట్ కాబట్టి తక్కువ కాస్ట్కి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేస్తారు, దానివల్ల అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. దానివల్ల ఇండియా టెక్స్టైల్ ఇండస్ట్రీ దెబ్బపడిపోతుంది. సో ఎక్స్పోర్టర్ సైటెడ్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఆన్ యూఎస్ టారిఫ్స్, అదొక మేజర్ ఛాలెంజ్ మనకి. అండ్ ఫైనలీ అన్ప్రెడిక్టబుల్ టారిఫ్ స్ట్రక్చర్స్ లెడ్ టు hesitancy in long-term contracts and supply planning. యూఎస్ వాళ్ళు ఎప్పుడు ట్యాక్స్ మారుస్తారో టారిఫ్ మారుస్తారో తెలియదు కాబట్టి ఓవరాల్గా బిజినెస్ చేసేటోళ్ళు ఎందుకు రాబాయి రిస్క్, పైసలు పెట్టాలి దానికి. సో వీళ్ళు టారిఫ్ సరిగా పెంచారంటే మనం పెట్టిన పైసలను టారిఫ్లను దొబ్బేస్తారు. సో ఫైనల్గా మనకు ప్రాఫిట్ కాదు, ఓవరాల్ లాస్ వస్తుందని చెప్పి సప్లై చైన్స్ వాళ్ళు కూడా భయపడుతున్నారు. సో జియో పొలిటికల్ యాజ్ వెల్ యాజ్ బైలేటరల్ ట్రేడ్ టెన్షన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఒకటి యుఎస్, ఆల్రెడీ బంగ్లాదేశ్ ఇష్యూ నడుస్తుంది. ఓవరాల్గా ఇండియాస్ టెక్స్టైల్ కాంపిటేటివ్స్ని భయంకరంగా తగ్గించేశారు. దిస్ ఇస్ ది ఓవరాల్ స్టోరీ లైన్ ఆఫ్ ద టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఎందుకు 2.09 గ్లిచ్ అయిందో దట్ ఈస్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్, టెక్స్టైల్ స్లంప్ ఎఫెక్ట్స్ లేబర్ ఇంటెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇది ఒక పెద్ద ప్రాబ్లం. సో దిస్ ఇస్ ఎఫెక్ట్ 1. అండ్ ఫైనలీ ఎంప్లాయ్మెంట్ ఎఫెక్ట్ 2. దీనివల్ల fewer orders lead to underutilized capacity and job losses in MSMEs and export hubs. This is the result, bad result. Textile sector is very crucial for inclusive growth, మీకు తెలిసిందే, అండ్ రూరల్ ఎంప్లాయ్మెంట్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా దెబ్బపడిపోతుంది. అండ్ ఈ ప్రాసెస్లో విమెన్ భయంకరంగా బ్యాడ్ అవుతుంది వాళ్ళకి ఫర్ ఎంప్లాయబిలిటీ ఫ్యాక్టర్స్. అండ్ సోషియో ఎకనామిక్గా ఒక డిక్లైన్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది ఇఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ ప్రొటెక్టెడ్. సో ఓవరాల్గా స్టాటిస్టిక్స్ దాని ఇంపాక్ట్స్ ఎట్లా పడతాయి, ఎందుకు, వాట్, హౌ అండ్ వై హ్యావ్ బీన్ క్లియర్లీ మెన్షన్. పీడిఎఫ్ ఈస్ ప్రొవైడెడ్, చేసుకుంటే చాలు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ అబౌట్ యూఏపిఏ. సో యూఏపిఏ మీకు తెలుసు, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో పాయింట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, బాంబే హైకోర్ట్ అప్హెల్డ్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ వాట్. బాంబే హైకోర్ట్ అప్హెల్డ్ అంటే నిలబడింది ఏదానికి, యూఏపిఏ అన్లాఫుల్ ప్రివెన్షన్స్ యాక్ట్ అండ్ సెక్షన్ 124 ఆఫ్ ఐపీసీ సెడిషన్ యాక్ట్. ఈ రెండింటిని ప్రొటెక్ట్ చేసింది, ఇది ఈ రెండింటిని అప్హెల్డ్ చేసింది. ఎందుకు, వై? రెస్పాన్స్ టు పిటిషన్ ఛాలెంజింగ్ బోత్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్ అండ్ సీకింగ్ టు క్వాష్ ఎన్ఐఏ నోటీసెస్. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వాళ్ళ నోటీసెస్ని క్వాష్ చేయమని ఒక పిటిషనర్ హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. హైకోర్టు లైట్ తీసుకో అని చెప్పింది. సో ఛాలెంజ్ వాజ్ బేస్డ్ ఆన్ వాట్? alleged violation. ఇది రెగ్లో పెడదాం. alleged violation of what articles? ఇవన్నీ కూడా బేసికల్గా ఫండమెంటల్ రైట్స్ని డిస్క్రైబ్ చేసేది. సో ఇవి రిట్ బేస్డ్ టాపిక్స్ కూడా అయిపోవచ్చు అన్నమాట. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గాన్, రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ గాన్. Court held that both laws in their current form respect the principle of reasonable restrictions under Article 19 Clause 2. This is major point which the court has finally said. ఈ రెండు కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎగిరిపోయిందని చెప్పారు. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ రెండు ఎగిరిపోయింది అని ఛాలెంజ్ చేయడం చేశారు. ద ఛాలెంజ్ వాజ్ బేసికలీ దిస్. బట్ కోర్ట్ ఏం చెప్పింది? కోర్ట్ హెల్డ్ దట్ బోత్ ద సెక్షన్స్ were coming under reasonable restrictions. So that is a highlight point. So they both of them are coming under reasonable restrictions kabatti the court has upheld both of them are coming under reasonable restrictions under Article 19 Clause 2 ప్రకారంగానే ఉన్నాయి. So your challenge becomes useless అని Bombay High Court has said to the petitioner. సో సెక్షన్ 124 క్లాజ్ ఏ సెడిషన్ యాక్ట్. ఆ సెడిషన్ యాక్ట్ మీకు ఆల్రెడీ తెలిసిందే, దేశానికి అగేన్స్ట్గా మాట్లాడటం. సో సెడిషన్ యాక్ట్ డేట్స్ బ్యాక్ టు బ్రిటిష్ 1870.
నాస్నెస్ లైక్ గాంధీ గారిని సప్రెస్ చేయడానికి వాడింది హిస్టారికల్గా. 1967లో UAPA was brought in. Post 2004 include terrorism related provisions also. So best judgment is Kedarnath Singh versus State of Bihar, which upheld sedition to safeguards. Government gains a stronger legal ground for perceived threats. Possible rise in arrests, adoka impact investigations under UAPA and 24A. These are all the consequences. So దీనివల్ల సివిల్ రైట్స్ గ్రూప్ వాళ్ళు రచ్చ చేస్తారు ఆబ్వియస్గా అబౌట్ పొటెన్షియల్ క్రాప్స్ ఆఫ్ డిసెంట్. సో చాలా మంది ఇష్యూస్ ఎక్కడ వస్తాయంటే డిబేట్ ఓవర్ సెడిషన్ లా అండ్ UAPA స్కోప్. దీని మీద మేజర్ ఇష్యూ అవుతుంది. ఇది రెడ్లో పెడదాం ఎందుకంటే బోన్ ఆఫ్ కంటెన్షన్ కాబట్టి. ఇష్యూస్ విల్ బి ఓవర్ సెడిషన్ లా ఎంతవరకు లిమిట్ చేయొచ్చు, UAPA స్కోప్ ఎంతవరకు ఉంది, టు వాట్ జ్యూరిస్డిక్షన్ కెన్ ఇట్ గో. దీని మీద ఖచ్చితంగా సివిల్ రైట్స్ గ్రూప్ వాళ్ళు, పబ్లిక్, విక్టిమ్స్ ఖచ్చితంగా దీని మీద డిబేట్ చేయడం జరుగుతుంది. సో దీస్ బికమ్ అ లిటిల్ నెగటివ్. టు బి వెరీ ఫ్రాంక్, ఈవెన్ దిస్ ఆల్సో బికమ్స్ వెరీ నెగటివ్. పొటెన్షియల్ కర్బ్స్ ఆన్ డిసెంట్ ఇది ఒక నెగటివ్ పాయింట్. సో ఇన్వెస్టిగేషన్స్ విల్ రైట్ ఇది ఒక నెగటివ్. దిస్ ఇస్ బోత్ నెగటివ్ అండ్ పాజిటివ్ ఇన్ వన్ వే ఇఫ్ యూ అబ్జర్వ్. దీనివల్ల చిల్లింగ్ ఎఫెక్ట్ అవుతుంది ఆన్ జర్నలిజం. చిల్లింగ్ ఎఫెక్ట్ బేసికల్గా మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ చిల్లింగ్ ఎఫెక్ట్ ఏమవుతుందంటే చిల్ అవడం అంటే రిలాక్స్ కావడం అని కాదు, ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. అంటే ఒక జర్నలిస్ట్ వెళ్ళి ఒక పోలీస్ ఆఫీసర్ మీద కానీ ఒక ఇంపార్టెంట్ పర్సన్ మీద కానీ ఏమైనా చెప్తే ఏమవుతుందంటే వాళ్ళు యూజింగ్ దోస్ లాస్ దే థ్రెటన్ ద జర్నలిస్ట్ ఫ్రమ్ డూయింగ్ మోర్ థింగ్స్. సో దానివల్ల ఏమవుతుందంటే కేసు రివర్స్ అయ్యి వీళ్ళ మీద పడుతుంది కాబట్టి వీళ్ళు పడిపోతారు. దాన్ని చిల్లింగ్ ఎఫెక్ట్ అంటారన్నమాట. సో జర్నలిజం, యాక్టివిజం, సోషల్ యాక్టివిజం ఇంకా ఫ్రీ స్పీచ్ మీద భయంకరంగా దెబ్బపడతాయి. సో దీస్ ఆర్ ఆల్ సమ్ నెగటివ్ పాయింట్స్ ఇవన్నీ. సో బోత్ నెగటివ్ అండ్ పాజిటివ్. దీస్ ఆర్ ఆల్ ద కాన్సిక్వెన్సెస్ అండ్ టెర్రరిజం రిలేటెడ్ ప్రొవిజన్స్. ఈ కేస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, కేదార్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్. అండ్ ఫైనలీ పాసిబుల్ సుప్రీం కోర్ట్ అపీల్ అండ్ పార్లమెంటరీ రివ్యూ విల్ బి డన్ ఇన్ ద ఫ్యూచర్. సో ఈ ఆర్టికల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది UAPA మీద బేసికల్గా ఈ రెండు UAPA సెక్షన్ 124 of IPC was challenging 19 and 21. Court took the concept of reasonable restriction. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. And said it has not violated anything and finally safeguarded and upheld both these UAPA as well as section 124. ఇది కాకుండా దాని ఎఫెక్ట్స్, కేసు, దాని తర్వాత ఏది పాజిటివ్స్ ఏది నెగటివ్స్, ఏ లాస్ స్కోప్ ఆఫ్ డిస్కషన్ అయితే, కాన్సెప్ట్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్ ఇన్ జర్నలిజం, యాక్టివిజం అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇలా మీరు మెయిన్స్ ఆన్సర్ రాస్తే జబర్దస్త్ మార్క్ ఆప్కో మిల్తా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. షమంత్ పైడికొండల సైనింగ్ ఆఫ్. యువర్ వర్క్ PDFs ఆర్ ప్రొవైడెడ్. మళ్ళీ వాచ్ చేయండి, పాయింట్స్ నోట్ డౌన్ చేసుకోండి. PDFలో మీకు బ్లాగ్స్ పెట్టి స్టార్ పెడుతున్నాను, అవి ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిన పాయింట్స్. సో కీప్ దట్ ఇన్ మైండ్. ప్రిపేర్ వెల్, ఎంజాయ్ చేయండి ప్రిపరేషన్. దట్స్ హౌ యూ గెట్ ద బెస్ట్ స్కోర్స్. So Shamanth Padikonda signing off for today. Bye-bye.